హాయ్ పిల్లలు, వెల్కమ్ టు దీవెన ఛానల్. ఎలా ఉన్నారా పిల్లలు? ఈరోజు మనం పప్పుచారు చేసుకుందాంరా. ముందుగా మనకి పప్పుచారు అనగానే కావాల్సింది కందిపప్పు. ఏం చేశానంటే మీకు ఇబ్బంది లేకుండా నేను కందిపప్పు మిక్సీ పట్టేసాను. 4 విజిల్స్ వచ్చాక మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఏమో ఆనపకాయ ముక్కలు, ములక్కాడ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రాయి, చింతపండు. నేను టమాటాలు చిన్న ముక్కలు కోసిన ఏరేస్తారంటే కచ్చాపిచ్చగా కొంచెం మిక్సీలో అలా పేస్ట్ కింద చేసుకుంటాను రా. 2 టమాటాలు తీసుకున్నాను నేను. తర్వాత ఇందులో పోపు సరుకులు అవి అయితే మీకు తెలుసున్నాయి. పప్పుచారులోకి ఉప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఏమో మరి మనం పప్పుచారు పెట్టుకుందాం. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే నేను వేసేసుకున్నాను రా ఇందులోను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. నాకు వచ్చింది ఏంటంటే ముందు పప్పుతోటి పాటు ఇవన్నీ కలిపి వండను. నాకు ఇలాగా పులుపు, ఉప్పు అన్నీ ముక్కకి పట్టాలి. అందుకే ఇలాగ చింతపండు రసం పప్పు ఉడకబెట్టి తీసాను. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను. అందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించినవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే నేను ఉప్పు, ఇదిగో ఇది టమాటా జ్యూసు, ఉప్పు వేస్తాను. దీనికి సరిపడగా నేను ఉప్పు వేసుకుంటున్నాను. మనకి ఈ ఉప్పు, పులుపు, అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాను. పసుపు ఇవన్నీ వేసి మనం ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం బెల్లం కూడా వేస్తుందంట పప్పుచారులో. కొద్దిగా 1 స్పూన్ బెల్లం వేసుకుంటే ఈ ముక్కలన్నిటికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి ముక్కలు ఉడకబెట్టేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఆడిపెట్టుకున్న పప్పుచారు అయితే పప్పు తర్వాత వేస్తాను. 1 విజిల్ వేయించేస్తాను రా ఇది అన్నీ కలిపి. పిల్లలు, ఇప్పుడైతే మనకి ముక్కలు ఎలా ఉడికిపోయినాయో చూసారా? ఇది ఉప్పు, పులుపు, బెల్లం అన్నీ పెట్టి చక్కగా ఉంటాయేమో, మనకి టేస్ట్ వస్తుంది పప్పుచారులో. అలా చేసుకోండి రా. డైరెక్ట్గా నీళ్ళల్లో ముక్కలు ఉడకబెడితే బాగోదు. ఇప్పుడు పప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పప్పు యాడ్ చేసి జస్ట్ ఒక 5 నిమిషాలు పప్పు ఉడికిపోయింది, ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి 2 పొంగులు వచ్చేలాగా పప్పుచారు అయితే మరగబెడతాను. పిల్లలు చూసారా? ఇప్పుడు పప్పుచారు బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందామమ్మా. ఇప్పుడు నేను పాన్లో అయితే ఆయిల్ నెయ్యి వేసుకున్నాను రా. కొంచెం నెయ్యి వేసుకున్నాను, అలాగే కొంచెం నూనె కూడా వేసుకుంటాను. ఇప్పుడు మనం పోపు దినుసులు అన్నీ వేసుకుందామమ్మా. ముందుగా ఆవాలు వేస్తున్నాను, తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, 4 మెంతి గింజలు కూడా వేసుకోవాలిరా పప్పుచారులో. స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు కూడా ఈ పక్కన వేసేస్తాను. ఇవే పోపు సరుకులు మనకి దీంట్లో పప్పుచారు వేసేస్తాను. చూడండి పిల్లలు, తాలింపు సరుకులు అయితే మనకి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో పప్పుచారు యాడ్ చేసేస్తాను. మనకు పప్పుచారు రెడీ అయిపోతుంది. పప్పుచారులో కాంబినేషన్ ఏంటో చెప్పండి రా. ఏంటి? పప్పుచారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉప్పు చేప. అలాగే ఇప్పుడు ఉప్పు చేప ఫ్రై చేసుకుందాం. పిల్లలు, ఇప్పుడైతే తాలింపు అయిపోయింది కదా మనకు పప్పుచారు. ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లో ఆయిల్ వేసుకుని ఉప్పు చేపలు ఫ్రై చేస్తాను రా. అవి దోరగా వేయించుకుందాం. ఈ ఎండు చేప ముక్కలు బాగా శుభ్రం చేసి తోవనరా. కొంచెం నలిగిపోయినాయి ముక్కలు. ఇలా తెల్లగా ఉంటేనే తీసుకుంటాను రా నేను. చేప ఎండు చేప అయినా కూడా కొంచెం రంగు మారిందనుకో మనకి అది ఫ్రెష్ చేప
కాదు, బాగా తెల్లగా ఉంటే మనకు మంచిది. ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చూడండి, ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయిపోయింది. నేను తిప్పేసాను కదా, అంతే కొంచెం విడిపోయినాయి. అయితే మాత్రం బాగా వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకుందామా. సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోండి, పక్కకు జరిపి పసుపు వేసాను. అలాగే కారం కూడా, సాల్ట్ వేసుకుందామా. సాల్ట్ మనం ఎండు చేప ముక్కల మీద వేసుకోవద్దు, ఉప్పగా అయిపోతాయి. కొంచెం అన్నంలో కలుపుకుంటాం కదా, బాగుండేలాగా కొంచెం సాల్ట్. అది గుమ్మగుమ్మలాడుతూ ఎండు చేపలు వేపుడు పప్పుచారు రెడీ అయిపోయింది. కాకపోతే ఎండు చేప పొడవు అయిపోయింది, తిప్పేసాను. తాగిన పప్పుచారు గుమ్మగుమ్మలాడే ఉప్పు చేప రెడీ అయిపోయింది. మేమైతే భోజనం చేస్తున్నాం.